ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సుప్రభాతం చెల్లెల ప్రేక్షకులందరికీ నమస్కారం. సూర్య భగవానుడు మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు 2025 మార్చి నెల 14వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:50 పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం ద్వారా కుంభరాశి నుంచి మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు. మీనరాశిలోనికి సూర్యభగవానుడు ప్రవేశించి 30 రోజుల కాలం మీనరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. ఈ రకంగా సూర్యభగవానుడు మీనరాశిలో 30 రోజులు సంచారం కొనసాగించడం వల్ల ఏ రాశుల వారికి రవి యోగం ఏర్పడుతుంది, ఎవరెవరికి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది, ఎవరెవరికి రాజకీయ నాయకులకి రాజకీయ యోగం రావడానికి అవకాశం ఉంది, నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అభివృద్ధిని పొందగలుగుతారు. ఇప్పుడు పరిశీలిద్దాం. వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు లాభభావంలో అనగా మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు, నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు, తండ్రి నుంచి ఆస్తిపాస్తులు పొందగలుగుతారు, ప్రభుత్వ సహాయాన్ని అందుకోగలుగుతారు. మిథున రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు దశమ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధించుకుంటారు. జన సహకారంతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని కానీ, రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు కానీ రావడానికి అవకాశం ఉంది. తులారాశి వారికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు షష్టమ భావమైనటువంటి మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొన్ని రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు, కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు, పోటీ ప్రపంచంలో విజయాలను పొందగలుగుతారు, రాజకీయ నాయకులకు మంచి విజయాలు రావడానికి అవకాశం ఉంది, పరీక్షల్లో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ తులారాశి వారు. మకర రాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు తృతీయ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు, సోదరుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు, పదోన్నతులు పొందగలుగుతారు, ప్రభుత్వం నుంచి సహాయాన్ని, తండ్రి నుంచి సహాయాన్ని అందుకోగలుగుతారు. ఈ రకంగా మీనరాశిలోనికి సూర్యుడు ప్రవేశించి 30 రోజుల సంచారం కొనసాగించడం వల్ల వృషభ, మిథున, తుల, మకర రాశి వారికి విశేషమైన సుఫలితాలు, రవి యోగాలు, ఉద్యోగాలు, రాజకీయ యోగాలు ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా రాశులైనటువంటి మేష, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల వారు ఈ 8 రాశుల వారికి సూర్యుని యొక్క ప్రతికూలత వల్ల అధికారులతో మనస్పర్ధలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడ్డం, రాజకీయ నాయకులకు ప్రతికూల పరిస్థితులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ కారణం చేత ఈ మేష, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల వారు ఈ సూర్యయోగం లేని ఈ 8 రాశుల వారు కూడా నిత్యం ఉదయాన్నే నిద్రలేసి స్నానం ఆచరించి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్య భగవాను యొక్క ప్రీత్యర్థం సూర్యాష్టకం చదువుకోండి. అలాగే సూర్య భగవానికి నిర్దేశించినటువంటి గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ప్రతికూల సూర్య భగవాను యొక్క ఫలితాల నుంచి మీరు బయటపడి అనుకూల ఫలితాలని, సుఫలితాలని అందుకునే సూర్యయోగం వల్ల ఉద్యోగాలను పొందగలుగుతారు, రాజకీయ నాయకులు పదోన్నతులు పొందగలుగుతారు, తండ్రి సహకారంతో, ప్రభుత్వం యొక్క సహకారంతో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.